రాజధాని అమరావతిలో రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయపూడి ఏపీ సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో గ్రీవెన్స్ డే జరిగింది. గ్రీవెన్స్ డేలో పాల్గొన్న సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు పలువురు రాజధాని ప్రాంతవాసుల నుంచి అర్జీలను స్వీకరించారు. సమస్యలను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఆర్డీఏకు ఇచ్చే ప్రతి ఒక్క అర్జీ పరిష్కారంపై మానిటరింగ్ ఉంటుందని, పరిష్కారమైతే సంతృప్తిగా ఉన్నారా లేదా అన్నదానిపై కమాండ్ కంట్రోల్ నుంచి కాల్స్ చేస్తున్నామని కన్నబాబు తెలిపారు. ఇక రైతులు అధైర్యపడవద్దని త్రిసభ్య కమిటీ సమావేశంలో కూడా రైతుల సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామంటున్న ఏపీ సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబుతో మా సిటీ 24/7 ప్రతినిధి గాలిబ్ ఫేస్ టు ఫేస్. రైతుల సమస్యలు తెలుసుకోవటమే కాదు, వెనువెంటనే వాడిని పరిష్కరించే దిశకు కూడా ఏపీ సీఆర్డీఏ ఫోకస్ పెట్టడం జరిగింది. రాయపూడి ఏపీ సీఆర్డీఏ నూతన కార్యాలయంలోని గ్రీవెన్స్ సంబంధించి కూడా అర్జీలు స్వీకరించే కార్యక్రమం ప్రతిరోజు కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో నేరుగా సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు గారు నేరుగా పాల్గొనడం, రైతుల నుంచి కూడా సమస్యలను తెలుసుకోవడంతో పాటు పరిష్కరిస్తున్నారు. మనతో పాటు సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు గారు ఉన్నారు. ప్రధానంగా రైతుల నుంచి ఎటువంటి అర్జీలు వస్తున్నాయి సార్? వాటిని సమస్య సంబంధించి కూడా పరిష్కారంలో టైం బౌండ్ ఏదైనా ఉందా? ఓకే, సో ముఖ్యంగా సమస్యలు పరిష్కారం చేసే విషయంలో 2-3 కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ సమస్యలు ఒక క్వాలిటేటివ్గా పరిష్కారం చేయాలి అనే ఉద్దేశంతో ఎంతవరకు సంతృప్తికరంగా మేము రైతుల సమస్యలు కానీ ఇతర సమస్యలు కానీ పరిష్కారం చేయగలిగితే అంత మంచిది సీఆర్డీఏకి కూడా జరుగుతుంది, వారికి కూడా జరుగుతున్న ఉద్దేశంతో 2-3 కీలకమైన నిర్ణయాలు ఈ మధ్యకాలంలో తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏంటంటే ప్రతి శుక్రవారం తుళ్ళూరు గ్రామంలో పెట్టినటువంటి గ్రీవెన్స్ అంతా కూడా ఇక్కడ హెడ్ ఆఫీసు రాయపూడికి వచ్చింది కాబట్టి రాయపూడికి మార్చడం జరిగింది. దీనివల్ల ఏంటంటే విభాగాధిపతులతో పాటు కమిషనరు, అడిషనల్ కమిషనర్ గారు కూడా వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ యొక్క గ్రీవెన్సెస్ విని ఆ యొక్క పరిష్కారాలు చేయడానికి అనుకూలం ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి విధానంతో ఇది వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు మేము కూడా క్లారిటీతో డిస్కస్ చేసింది అంటే వచ్చినటువంటి ప్రతి వినతి కూడా రూల్ ప్రకారం ఇది చేయలేము అనేటటువంటిది ఒక విధానం అయితే ఎందుకు వేరేగా చేయడానికి కూడా అవకాశం ఉంటుంది, ఏ రకంగా మనం దాన్ని క్వాలిటేటివ్గా డిస్పోజ్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఎవరైతే ఫిర్యాదుదారు వస్తారో ఫిర్యాదుదారు యొక్క సంతృప్తిని ఏ రకంగా పెంచడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది కూడా మన విషయాలను పరిగణలోకి తీసుకుని కేవలం రూల్కి వెళ్ళిపోయి ఇది కాదు అనేటటువంటిది మనం మెకానికల్గా రొటీన్గా చెప్పడమే కాకుండా మనము దానికి బియాండ్ కాల్ ఆఫ్ ద డ్యూటీ వెళ్ళి దాన్ని పరిష్కారం చేయడానికి ఏమైనా మార్గం ఉందా అని కూడా ఆలోచన చేసి పరిష్కారం చేయమనేసి ఆ రకంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఎక్కువగా కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి రైతులకు సంబంధించి, అవి ఎప్పటి నుంచో లాంగ్ పెండింగ్ ఉన్నటువంటి సమస్యలు అయితే దాని మీద కూడా త్రిసభ్య కమిటీ పెట్టడం జరిగింది. కాబట్టి వారు గైడ్లైన్స్ ఇస్తే కనుక వాటికి ఒక రూపకల్పన జరగడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ పెట్టడం వలన ఇందాక చెప్పినట్టుగా ఏంటంటే మేము వాళ్ళకి అందుబాటులో ఉండడానికి అవకాశం ఉంటుంది, 2 క్వాలిటేటివ్గా పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మా సిబ్బంది అంతా కూడా రెవెన్యూ సిబ్బంది అలాగే ఇతర విభాగాధిపతులు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఏ సమస్యలు వస్తున్నాయి, ఏ చేయడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళకి కింద స్థాయిలో వాళ్ళ నిర్ణయాలు తీసుకోవడానికి కొన్ని ఏమన్నా పై స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయం వల్ల అడ్డంకులు ఏమైనా వస్తున్నాయా అవన్నీ కూడా మాకు అర్థం కావడానికి కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళతో పాటు మేము ఇంటరాక్ట్ అవుతున్నాం, మాకు కూడా యాక్చువల్ ఫీల్డ్ లెవెల్ ఇష్యూస్ ఏంటో కూడా క్లారిటీతో తెలిసి వాళ్ళకి ఈ రకంగా చేస్తే బాగుంటుందని డైరెక్షన్ ఇస్తే కనుక రానున్న రోజుల్లో వాళ్ళు ఆ రకంగా ముందుకెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడికి మార్చాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది కేవలం సాటర్డే పెట్టడమే కాదు, ప్రతి ఒక్క పిటిషన్దారుడు కూడా మన దగ్గరికి ఆఫీస్కి వచ్చినప్పుడు, ఇక్కడ ఎస్పెషల్లీ ప్రధాన ఆఫీస్కి వచ్చినప్పుడు వాళ్ళు విభాగాధిపతులను కలవచ్చు, లేకపోతే నన్ను కలవచ్చు, అడిషనల్ కమిషనర్ని కలవచ్చు. కాకపోతే ప్రతి ఒక్క పిటిషన్ కూడా జవాబుదారీగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతిరోజు వచ్చేటువంటి ఫిర్యాదులను కూడా ఒక పారదర్శకంగా, ఒక రెస్పాన్సిబుల్గా, అకౌంటబుల్ మేనర్లో బయటే యాక్చువల్గా గ్రౌండ్ ఫ్లోర్లోనే బయట ఒక కియాస్క్ పెట్టి ఆ కియాస్క్లో ముందు నమోదు కాబట్టిన తర్వాత డిజిటల్గా పరిష్కారం పోర్టల్లో దెన్ ఆ ఎక్నాలజ్మెంటు ఆ యొక్క వాట్ ఈజ్ దాట్ ఫిర్యాదుతో పాటు మా దగ్గరికి వస్తే కనుక దాని మీద మేము ఎండార్స్ చేసి ప్రతి ఫిర్యాదుకి కూడా సమాధానం చెప్పేటట్టుగా చర్యలు తీసుకునేటట్టు కూడా అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏదైతే మా వాళ్ళు క్లోజ్ చేశాము ఫిర్యాదు అని చెప్తున్నారో క్లోజ్ చేసిన ప్రతి ఫిర్యాదు కూడా మా కమాండ్ కంట్రోల్ సెంటర్కి వెళ్తుంది. వాళ్ళు సంబంధించిన ఫిర్యాదుదారుతో మాట్లాడతారు, మీ యొక్క పిటిషన్ పలానా పిటిషన్ వచ్చింది, పలానా పిటిషన్ ఈ రకంగా క్లోజ్ చేయడం జరిగింది, మీరు సంతృప్తిగా ఉన్నారా లేదా, సంతృప్తిగా ఉన్నారంటే ప్రాబ్లం లేదు, సంతృప్తిగా లేరంటే కనుక అటువంటివన్నీ కూడా ఫర్దర్గా మాకు వేరే ఆడిటింగ్ కూడా చేయిస్తున్నాం. ఆ యొక్క సంతృప్తిగా లేవు అని అంటున్నారు కానీ పిటిషన్ క్లోజ్ అయిపోయింది, ఇది మీరు చూడండి,
చూసి వాళ్ళు క్లోజ్ చేసింది కరెక్టా కాదనేసి మళ్ళీ ఇంకొక ఆడిట్ టీంతో కూడా ఆడిట్ చేయించి ఆడిట్ టీంలో క్లోజ్ చేసిన విధానం బాగాలేదంటే దాన్ని మళ్ళీ రీఓపెన్ చేస్తాం. రీఓపెన్ కేసెస్ కూడా క్లియర్గా మీరు చేసిన విధానం, పరిష్కారం చేసిన విధానం బాగాలేదు, క్వాలిటీగా డిస్పోజ్ కాలేదు, ఇది రీఓపెన్ అయిన కేసు కాబట్టి ఇది పరిష్కార మార్గం, క్వాలిటేటివ్గా డిస్పోజ్ అయ్యేట్టు చూడమనేసి కూడా మేము ప్రత్యక్షంగా అలాంటి వాటి మీద మేము సూపర్విజన్ చేసి అన్నీ కూడా క్వాలిటేటివ్గా డిస్పోజ్ అయ్యేటట్టుగా ఒక సిస్టమ్స్ కూడా మేము పెట్టుకోవడం జరుగుతుంది. అంతా కూడా ఆటోమేట్ చేయడం జరిగింది. సో రానున్న రోజుల్లో కూడా మేము ప్రతిరోజు, అలాగే ముఖ్యంగా సాటర్డే నాడు ఈరోజు గ్రీవెన్స్ డే పెట్టుకోవడం జరిగింది. కారణం ఏంటంటే సాటర్డే నాడు కూడా మాకు అదర్ డిస్టర్బెన్స్లు కూడా ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే 5 డే వీక్ ఇతరుల కొంది మాకు 6 డే వీక్ ఉంటుంది కాబట్టి ఇక ఇతరత్ర మాకు ఏ మీటింగ్లో అలాగే వేరే చోట మీటింగ్లు వెళ్ళే అవకాశం కూడా ఉండదు. కాబట్టి మేము క్వాలిటీగా మా టైం ఈ సమస్యల పరిష్కారాల మీద దృష్టి పెట్టడానికి, వాళ్ళతో ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడడానికి, జెన్యున్గా డిస్పోజ్ చేయడానికి ఆటంకాలు ఏమైనా ఉంటే కనుక వాటిని మా దృష్టికి వస్తే కనుక తెలుసుకుని దానికి ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనేటువంటిది, అలాగే కింద ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ ఎందుకు చేయలేకపోతున్నారు, వాళ్ళు చేయాలంటే ఏ రకమైనటువంటి డైరెక్షన్ గైడెన్స్ వాళ్ళకి ఇస్తే బాగుంటుందని ఫైనల్గా ఇవన్నీ కూడా ఈ రైతులకు కానీ లేకపోతే ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకి పరిష్కారాలు బాగా క్వాలిటీగా పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ఈ రకమైనటువంటి మెజర్స్ తీసుకోవడం జరిగింది. సమస్యకు సంబంధించి క్లోజింగ్ సెక్షన్ పక్కన పెడితే సమస్య స్టేటస్ ఎలా ఉంది, వాటిని ఎంతవరకు పరిష్కారం అనేది నేరుగా రైతులు చూసుకునే అవకాశం ఉందా, వాళ్ళకి ఎలాగా దీనికి సంబంధించిన ఎడ్యుకేట్ చేస్తారు? సో బేసికల్గా ఏదైనా వాళ్ళు ఇక్కడ పిటిషన్ పెట్టినప్పుడు వాళ్ళకి అక్నాలజ్మెంట్ ఉంటుంది. 2, ఆ పిటిషన్ యొక్క స్టేటస్ ఏంటని తెలుసుకోవడానికి కూడా మేము పరిష్కారం పోర్టల్లో పెట్టడం జరిగింది. అలాగే పిటిషన్ యొక్క స్టేటస్ కూడా ఎప్పటికప్పుడు ఇప్పటిదాకా మెసేజ్ రూపంలో వెళ్తుంది, ఇకపోతే వాట్సాప్ రూపంలో కూడా పెట్టమని చెప్పడం జరిగింది. 3వది పిటిషన్ పరిష్కారం అయిన తర్వాత ఈ రకంగా పరిష్కారం అయింది అనేటటువంటిది కూడా వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే ప్రతి స్టేజ్లో, అంటే పిటిషన్ పెట్టినప్పుడు అక్నాలజ్మెంటు, పిటిషన్ యొక్క స్టేటస్ మధ్యలో ఏమైనా తెలియపరచాలంటే ఆ స్టేటస్ తెలిసే విధానం, అలాగే పిటిషన్ పరిష్కారం అయిపోయిన తర్వాత ఈ రకంగా పరిష్కారం అయిందని చెప్పే విధానం కూడా వాళ్ళకి మెసేజ్ రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది. సో అదే కాకుండా ఎప్పుడైనా తెలుసుకోవాలంటే కనుక డిజిటల్ రూపంలో వాళ్ళు ఎప్పుడైనా ఆన్లైన్లోకి వచ్చి తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే మేము కాల్ సెంటర్ కూడా పెడతాం, వాళ్ళు ఏమైనా తెలుసుకోవాలంటే కనుక ఆ కాల్ సెంటర్కి ఫోన్ చేస్తే కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా ఎప్పుడు కావస్తే అప్పుడు తెలుసుకోవడానికి అవకాశం ఉంది, అది ఓకే. బట్ పరిష్కారం అనేది క్వాలిటేటివ్గా చేయాలన్నది రియల్ ఛాలెంజ్. అది ఈరోజు చూడడం జరిగింది. నేను 2-3 పిటిషన్స్ మా వాళ్ళు చెప్తుంది రూల్ ప్రకారం వాస్తవం, కానీ అది ఇంకొద్దిగా ఆలోచన చేసి ముందుకెళ్తే కనుక దానికి వేరే రకంగా పరిష్కారాలకు మార్గాలు ఉన్నాయి. సో ఆ రకంగా కొద్దిగా హ్యూమన్ యాంగిల్తో వెళ్ళి బియాండ్ కాల్ ఆఫ్ ద డ్యూటీ చేస్తే కనుక అన్నీ చేయలేకపోయిన పరిష్కారాలు వాళ్ళకి సంతృప్తికరం, కానీ రూల్ ప్రకారం చేస్తామంటే వాళ్ళకి ఆమోదయోగ్యంగా ఉండవు చాలా సందర్భాల్లో. కానీ కొన్ని సందర్భాల్లో బియాండ్ కాల్ ఆఫ్ ద డ్యూటీ కొద్దిగా హ్యూమన్ యాంగిల్తో ఆలోచన చేసి ఈ పక్కన ఇది ఉంది, ఈ రకంగా చేస్తే ఇది సొల్యూషన్ పరిష్కారం అవుతుంది అనేటువంటి యాంగిల్తో చేస్తే కనుక కొద్దిగా సంతృప్తి లెవెల్స్ ఇంకొద్దిగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా కూడా మా టీం కూడా గైడెన్స్ ఇవ్వడానికి మేమే ప్రత్యక్షంగా ఇక్కడ కూర్చొని వినతి స్వీకరణలో పరిస్థితులకు మేము రావడం. ప్రధానంగా ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తాయి సార్? అవి కొన్ని విధానపరమైన నిర్ణయాలు ఉంటాయి, వాటికి సంబంధించి మీరు ఎలా సొల్యూషన్ తీసుకుంటారు? మోస్ట్లీ మన గ్రామస్తులకు సంబంధించి విలేజర్స్, రైతులకు సంబంధించిన దృష్టిలో పెట్టుకుంటే కొన్ని ఇష్యూస్ ఎక్కువగా వాటి మీద విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి గ్రామ కంటాలు, జరీబు, అలాగే రోడ్ హిట్స్ ఇట్లాంటివి ఉన్నాయి. దీనికి సంబంధించి త్రిసభ్య కమిటీ ఏదైతే ఉందో ఆ గైడ్లైన్స్ వారిస్తే కనుక దాని ప్రకారం ముందుకెళ్ళి డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో ఈరోజు కూడా నేను చూసినప్పుడు ఎక్కువ రోడ్ హీట్లకు సంబంధించి రావడం జరిగింది, ఎక్కువ సమస్యలు. సో ఈరోజు చూస్తే కనుక అలాగే మేము సిస్టంలోకి పోయి అనాలిసిస్ చేసినప్పుడు కూడా ఈ సమస్యలు ఎక్కువగా కనపడిన పరిస్థితి ఉంది. సో ఇది చేయకపోవడం వల్ల కొన్ని రైతులు ఏమంటారంటే మాకు ఈ గ్రామకంఠము, జరీబు, తర్వాత రోడ్ హీట్కి సంబంధించినటువంటి ఈ సమస్యలు మీరు మాకు పరిష్కారం చేయండి, మాకు ఆ ప్లాట్లతో పాటు మాకు మిగిలిన ప్లాట్లు కూడా మేము రిజిస్టర్ చేసుకుంటాం అనేటువంటిది కూడా ఉంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎక్కువగా మాకు ఏమొస్తున్నాయంటే ఈ రకమైనటువంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. సో తక్కువన్నీ కూడా చాలా వరకు పరిష్కారమైనవి. సో ఏదైనా వచ్చినప్పుడు కూడా మేము కొద్దిగా రెస్పాన్సిబుల్గా, సెన్సిటివ్గా, అకౌంటబుల్గా పరిష్కారం చేస్తే కనుక రానున్న రోజుల్లో మేము వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా నింపి కొద్దిగా మంచిగా ముందుకు తీసుకెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. గతంలో ఉన్న అధికారులు, రైతుల మధ్య కొంత సమన్వయ లోపం ఉంది. ప్రస్తుతం అవన్నీ కూడా నివృత్తి అయ్యి ప్రస్తుతం అన్నీ కూడా పరిష్కార దిశగా ముందుకెళ్తున్నారు అనుకోవచ్చా? ఎస్, అంటే బేసికల్గా రెవెన్యూ ఇష్యూస్ అనేటటువంటిది భూమికి సంబంధించిన ఇష్యూస్ ఎప్పుడూ కూడా సెన్సిటివ్ ఇష్యూస్ అండి. రైతుకి మనం చేసే విధానం కొన్ని సందర్భాల్లో నచ్చకపోవచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో ఫంక్షనరీస్ కూడా దాన్ని మించి చేయడానికి కూడా అవకాశం లేకపోవచ్చు.
కానీ నేను ఇందాక చెప్పినట్టుగా కొద్దిగా హ్యూమన్ యాంగిల్ బియాండ్ కాల్ ఆఫ్ ద డ్యూటీకి వెళ్ళి పరిష్కారానికి ఏ రకంగా మార్గం చూపించాలన్నది ఒక విధానం అయితే, రెండు ఇది పరిస్థితి, దీనివలన మేము ఇంతకు మించి చేయడానికి అవకాశం లేదనేటటువంటిది కొద్దిగా వాళ్ళు కన్విన్స్ చేసేటట్టు చెప్పి, మాకు రూలు ఇది కాబట్టి ఇలా చేయగలిగలేకపోతున్నాం అని చెప్పగలిగినప్పుడు కూడా ప్రాబ్లం ఉండదని నేను అనుకుంటున్నాను. బేసికలీ ఏంటంటే అది ఇంటరాక్షను అండ్ దెన్ క్రియేటింగ్ రైట్ కైండ్ ఆఫ్ వాట్ ఈస్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ అదర్ పర్సన్ ఈజ్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. ఆ రకంగా మేము కొద్దిగా మా టీం కూడా ట్రైన్ చేసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. సో వారు కూడా సెన్సిటివ్గానే ఉంటున్నారు. రిపీటెడ్గా మేము కూడా చెప్తున్నప్పుడు మనం రైతులతో మాట్లాడేటప్పుడు చాలా సెన్సిటివ్గా వాళ్ళ యొక్క సమస్యలు మనం అర్థం చేసుకుని వారి సమస్యల్లో మనం భాగస్వామ్యం ఉండేటట్టు చేస్తే కనుక వారికి కూడా అర్థం అవుతుంది, మనం కూడా వాళ్ళతో ఐడెంటిఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళు కూడా మనల్ని ఐడెంటిఫై చేసుకుంటారు. కాబట్టి ఆ రకంగా మారుదామనేటటువంటిది కూడా చెప్పడం జరుగుతుంది. సో రానున్న రోజుల్లో మంచిగా ఇవన్నీ పరిష్కారాలు అవుతాయని నేను అనుకుంటున్నాను. రైతులకి మీ నుంచి ఒక సిఆర్డీ కమిషనర్గా ఏపీ సిఆర్డీ నూతన కార్యాలయం ఎలా పనిచేయబోతుంది, రైతుల సమస్యలకు సంబంధించి రైతులకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? ఆనరబుల్ సీఎం గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, క్యాపిటల్ సిటీ ఉందంటే ఇది రైతుల భాగస్వామ్యం, రైతులు లేకుండా ఇది అయ్యేది కాదు. తర్వాత ఈ ప్రోగ్రెస్, ఈ డెవలప్మెంట్ ఏదైతే ఉందో, రైతులు అనేటటువంటి వారు కేవలం ఏదో నేమ్ చేయకున్నట్టు కాదు, దే ఆర్ పార్ట్నర్స్ ఇన్ ద ప్రోగ్రెస్ అంటూ ఉంటారు. సో మేము కూడా అది క్లియర్గా మేము బిలీవ్ చేస్తాం. ఈరోజు ఈ రకమైన ఆఫీస్ ఉన్నప్పటికీ, లేకపోతే ఇంకా వేరే క్యాపిటల్ సిటీ కావాలి అంటే కనుక బేసిక్గా ల్యాండ్, ఆ ల్యాండ్ ఇచ్చే విషయంలో వాళ్ళు చాలా సాక్రిఫైస్ చేసినటువంటి విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది మా దృష్టిలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మేము చాలా రెస్పాన్సివ్గా సెన్సిటివ్గా ఉండేటట్టు మాలో కూడా ఉంటుంది. అది ఎప్పుడు మేము మర్చిపోకుండా, అలాగే మా టీం కూడా మర్చిపోకుండా ఉండేటట్టుగా మేము ఎప్పటికప్పుడు వాళ్ళతో చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఇష్యూస్ ఉంటే కనుక ఖచ్చితంగా మేము దాన్ని సెన్సిటివ్గానే హ్యూమన్ యాంగిల్తోనే చూసి పరిష్కారం చేసేటట్టు, రైతులకి ఈ ఇష్యూస్ పరిష్కారం చేసే విషయంలో మా వరకు పెద్దపీట వేసేటట్టుగా మేము పూర్తిగా చర్యలు తీసుకుంటాం. ఈ శనివారం కూడా ఏపీసీఆర్డీఏ రాయపూడి కార్యాలయంలోని రైతుల సమస్యలు తెలుసుకునేందుకు గ్రీవెన్స్ కొనసాగుతుంది. ఈ రోజు జరిగే గ్రీవెన్స్ సమావేశంలోని నేరుగా ఏపీసీఆర్డీ కమిషనర్ కన్నబాబు గారు పాల్గొన్నారు. ప్రధానంగా రైతులకు సంబంధించి నేరుగా సమస్యలు తెలుసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా చూసుకోవచ్చు, భూమికి సంబంధించిన ఎక్కువ ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలోని వాటికి సంబంధించి కూడా ఆయన సమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రధానంగా ఈ కార్యాలయంలోని ఒక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 29 గ్రామాలకు సంబంధించిన ఆయా గ్రామాలకు సంబంధించిన అధికారులు నేరుగా పాల్గొంటున్నారు. రైతులకు సంబంధించిన సమస్య వచ్చిన వెంటనే ఆయా గ్రామాలకు సంబంధించిన ఉన్నతాధికారులతో మాట్లాడటం, వాటిని నేరుగా పరిష్కరించేసి కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ఏపీసీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు గారే నేరుగా రైతుల సమస్యలను అర్జీలు స్వీకరిస్తున్న నేపథ్యంలో భారీ మొత్తంలో రైతులు సమస్యలు చెప్పుకునేందుకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోపక్క ఏపీసీఆర్డీ, మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల సమస్యల మీద ఫోకస్ పెడుతున్న నేపథ్యంలోని ప్రధానంగా ఏపీసీఆర్డీ కార్యాలయంలో ఇప్పటికే ప్రతిరోజు ఒక ఫిర్యాదులకు సంబంధించి ఒక సెల్ను ఏర్పాటు చేయడం జరిగింది ఒక గ్రౌండ్ ఫ్లోర్లో. అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకోవడంతో పాటు మరోపక్క ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ గ్రీవెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ గ్రీవెన్స్లో నేరుగా ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు. రైతుల సమస్యలను, ఆయా సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, వాటిని ఏ విధంగా పరిష్కరించాలన్న అంశాలకు సంబంధించి నేరుగా రైతుల నుంచి కూడా అర్జీలు తీసుకుంటున్న పరిస్థితి మనకి కనబడుతుంది.